షామియానా రెంట్కి ఇవ్వడం చూసాం, ఫంక్షన్ హాల్ ని రెంట్కి ఇవ్వడం కూడా చూసాం, కానీ తోడుకి తోడి పెళ్లి కొడుకుని రెంట్కి ఇవ్వడం ఎక్కడైనా చూసారా? ఈ పెళ్లి చూడండి, తెలుసుకోండి. లెట్స్ వెల్కమ్ రాకెట్ రాఘవ అండ్ సి. ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వేయాలి మన పందిరి, ఊరంతా చెప్పుకునే ముచ్చటగా జరగాలి పెళ్ళంటే మరి. ఏం చేస్తున్నావు సన్నీ? అద్దాన్ని దుడుస్తున్నాడు. నమస్తే మేడం. నమస్తే సార్. నమస్తే నమస్తే. మా అబ్బాయి ఇప్పటికైనా నీ ఏజ్ ఒప్పుకున్నావు. ఎంట్రీలోనే ఎక్కేసి ఉంటే తొక్కేస్తా ఏమనుకుంటున్నావు? హలో, నేను నీ టీం కంటెస్టెంట్ కాదు, నేను వేరే గెస్ట్ తెచ్చుకున్నాను. సన్నీ సన్నీ సారీ సన్నీ, ఏమనుకోద్దు. నవ్వించడానికి 4 అంటాం, నువ్వు అలా నిజంగా ఫీల్ అవ్వకూడదు. మీకు అర్థమైపోయి ఉంటది, గెటప్ చూడగానే పెళ్లి కొడుకు అనుకుంటున్నారు, కానీ కాదు, తోడు పెళ్లి కొడుకండి. ఒకప్పుడు నేను సామియానాలు తపేలాలు రెంట్కి ఇచ్చేవాడిని. ఈ మధ్య జనాభా అంతా బిజీ అయిపోయి తోడు పెళ్లి కొడుకులు దొరకలేదంటే మా తపేలాగాడిని ఇందాకే చెప్పాను కదా, ఏవో 4 వస్తుంటాయి, అడ్జస్ట్ అయిపోవాలి. మరి అలా ఫీల్ అయితే ఓకేలే, అన్నిసార్లు అనలే. నీ గురించి నాకు తెలియదు కానీ మా వాడండి చాలా బిజీ అండి. హైదరాబాద్ లో మొత్తం ఎక్కడ పెళ్లి జరిగినా తోడు పెళ్లి కొడుగా మా వాడు ఉండాల్సిందే. ఒక్కసారి పెళ్లిలో అడుగు పెట్టంటే 10,000 అండి రెమ్యూనరేషన్. నాకు 3,000 వేస్తున్నావు అంటే అది 3,000 కొద్దిగా మరి నా వాట. నేను ఒప్పుకోను. నాకు 15,000 ఇస్తే నేను చేస్తాను. ఎంత? 15,000 ఇస్తే చేస్తా. అందుకే సుధీర్ టీంలో వెనక్కి తొక్కేస్తున్నారు. ఇందుక 1,500 ఇస్తా నీకు. 1,500 ఇదిగో. నీకు తెలుసా, నెక్స్ట్ మంత్ సల్మాన్ ఖాన్ గారికి కానీ పెళ్లి కుదిరితే ఆయన పెళ్లిలో నువ్వే తోడు పెళ్లి కొడుకు. దెబ్బకి లైఫ్ సెటిల్ అయిపోద్ది అంతే. ఇక్కడ మీటింగ్లు పెడతారు ఏంటి? ముహూర్తం టైం అయిపోతుంది. తోడు పెళ్లి కొడుకు ఏడి? ఇడిగో తోడు పెళ్లి కొడుకు. ఇంత పెద్దగా ఉన్నాడేంటి? ఈడు తోడు పెళ్లి కొడుకు ఈడొచ్చాడేంట్రా? మళ్ళీ నీ కోసం అనసూయ గారు అబ్బాయి వస్తాడు అనుకుంటున్నావా? ఆడ మొహన్ ముడతలు ఉన్నా కదరా. మొన్న అమీర్పేటలో చేయించావు. నువ్వు కూడా అక్కడే చేయించావు కదా? నీకెలా తెలుసు? మా బాబు కూడా అక్కడే చేయించాడండి. అరే పెళ్లి టైం అంత తొందర పదండి. పంతులు గారు రాలేదు, ఇంకా రాలేనట్టున్నారు. అంటే పంతులు గారు రాకుండా ముందు తోడు పెళ్లి కొడుకుని ఎలా పిలిపిస్తారండి? ఏమనుకుంటున్నారు మీరు? ఎంత డిమాండ్ ఉన్న ఆర్టిస్టో తెలుసా మీకు? ఈ పెళ్లి అయ్యాక అమీర్పేటలో ఇంకో పెళ్లికి వెళ్ళాలి, అది అయ్యాక కూకట్పల్లిలో మరో పెళ్లి ఉంది. ఆ పెళ్లికి ఒప్పుకొని అన్ని పెళ్లికి తీసుకెళ్తావు నువ్వు? అంటే బొక్కలో నువ్వు ఇచ్చే 10,000కి జీవితం మొత్తం గడిచిపోతా అనుకుంటున్నావు. ఇక్కడ పంతులు వచ్చిన తర్వాత పిలువండి, నేను క్యారవాన్ లో కూర్చో. ఆయన బిజీలో ఉంటాడు. పంతులు గారు ఎక్కడా? వస్తున్నా నాయన. ఈ నాగండ్ల వాసు గోవర్ధనాచారి చేతుల మీదుగా పెళ్లి జరగడం అంటే మామూలు విషయం కాదు. కిట్లో అడిగా పూర్తి పేరేంటి? ఇది వాసు వన్స్ మోర్. అది చెప్పు చాలు. ఎవరిత్తగాడు? అమ్మాయినేమో ఫోటోలో చూశాను, అబ్బాయినేమో లైవ్ లో చూస్తున్నాను. జంట అదిరిపోయింది అనుకో. పంతులు గారు నేను అందుకే చెప్పా మొదట తీసుకురావద్దని చెప్పి. ఆడు కాదు పెళ్లి కొడుకు, లేత కొన్నా నేను. లేత ఎవరైతే నాకెందుకులే, నా సంభావన నాకు వస్తే నాకు చాలు. అమ్మాయిని పిలిచారండి, మొదలు పెడదాం. అమ్మాయిని పిలవండి. ఏండి ఏది మా తోడు పెళ్లి కొడుకు పేట ఉంది, పెళ్లి కూతురికి పేట ఉంది, నువ్వు అక్కడ కింద కూర్చుంటావా? ఆ పేటలు మా ఇద్దరే రా. అమ్మాయి నువ్వు కొద్దిగా పక్కకు జరిగి చెప్తాను. తోడు పెళ్లి కొడుకు పేట మీద కూర్చోాలండి. నేను ఎక్కడ కూర్చోను? ఎక్కడో దగ్గర కింద కూర్చో పర్లేదు, లేకపోతే ఇంకో పేట తెచ్చుకో. నేను పోతున్నా. నాకు పెళ్లి కూతురు నచ్చలేదు. ఇప్పటికే పెళ్లి కొడుకు బాగా ముదిరిపోయాడు, నువ్వు వెళ్ళే ఇంకో కుదరదని ఫీల్ అయిపోతున్నాడు. మళ్ళీ అది ముద్ర గురించి ఇద్దరు మాట్లాడుకుంటున్నారు చూడండి. ఆ ముద్ర గురించి నువ్వు మాట్లాడుతున్నావు. పంతులు గారు మీరు మొదలు పెట్టండి, నేను మొత్తం టైం అయిపోతుంది. అంటే ఇంక వీళ్ళిద్దరూ కూర్చుంటే పెళ్లి చేసుకుంటూ వెళ్ళిపోతారా మీరు? మరి పాపం తోడు పెళ్లి కొడుకు ఎప్పుడనగా తిన్నాడో, ఏం తిన్నాడో లేదో, ఏమైపోతాడో, అది హెల్త్ ఏమైపోద్దో ఆలోచించరా మీరు? పుట్టి పిల్లండి ఇంటికి వెళ్ళి వచ్చినప్పుడు తిని రావాలి కదా. పెళ్లి కొత్త ఇంటి దగ్గర తింటా ఉండి మేము పద వెళ్ళిపోతాం. తోడు పెళ్లి కొడుకు వెళ్ళిపోతే అరిష్టం. మీరు దండం పెడితే మీకు టిఫిన్ పెట్టి కూర్చోండి రా. ఇడ్లీ ఉంది, నాకు నచ్చదు. దోశ వీడికి నచ్చదు. బాగుంటా? నాకు నచ్చదు. నువ్వు తినేయి. పోనీ పొంగల్ స్కిట్ అయ్యాక వాళ్ళు పెడతారు. పంతులు గారు మీరు మొత్తం టైం కానివ్వండి.
పెళ్లి కొడుక్కి కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి. ఆ బెనిఫిట్స్ అన్ని తోడు పెళ్లి కొడుకు కూడా రావాలి. ఆహా. ఆ, ఏం బెనిఫిట్స్ రా? నువ్వు కట్నం ఎంత తీసుకుంటున్నావు? 5 లక్షలు. ఇప్పుడు నిజం చెప్పు. 25,000. అందులో 10,000 మా ఊడికి రావాలి. ఒరేయ్, ఆ. 15,000 నేనైతే నేనే పెట్టుకోను రా. తూర్పు తిరిగి దండం పెట్టుకో. ఓకే ఓకే. స్మాష్ 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 స్మాష్. ఆపండి. ఏంట్రా? అంటే కట్నం మాట్లాడుకుంటే అయిపోయిందా? మరి ఇంకేం కావాలి? లాంఛనాల మాట ఏంటండి? లాంఛనాలేంట్రా? మరి ఏమై ల్యాండ్ ఎంత ఇస్తున్నారు ఆడికి? అంతే. 4 ఎకరాలు. ఇప్పుడు నిజం చెప్పు. 4 సెంట్లు. అందులో 2 సెంట్లు మా ఊడికి ఇవ్వాలి. ఒరేయ్, మిగతా 2 సెంట్లు నేనేం చేసుకోండి రా? మంచి దున్నపోతులు పెట్టుకుని నువ్వు దున్నుకో. మరి 2 దున్నపోతు. నువ్వు ఉన్నావుగా. మీరు కాదండి పంతులు గారు. రే అబ్బాయి, అది సారీ రా, లేట్ అయిపోయింది. పర్లేదు, నువ్వు రాబడి నష్టమే లేదు. ఏమండి ఎవడిన ఏమవుతాడు? మేనమా అవుతాడు. ఏం చేస్తుంటాడు? బ్లాక్ చేస్తుంటాడు. అందులో 20% మాకు ఇవ్వాలా? చెయ్యాలి, మా బావే చెయ్యాలి. నువ్వు నోర్మి. పూర్తిగా ఇచ్చేయి. పూర్తిగా ఇచ్చేస్తా. ఏమండి అబ్బాయి ఏం చదివిస్తున్నారు? అంటే వీడికి చదువు సరిగ్గా అవ్వలేదండి, అందుకే మధ్యలో ఆప్సాడు. పంచి నీ మొకల్లా ఉంది. నేను అదే అడగలేదు. ఇక్కడ పెళ్లిలో డబ్బులు ఏం చదివిస్తున్నారని అడిగాను. 1,116. 1016. ఏది ఇలా చెప్తాను. నువ్వు తీసుకున్నావుట్రా? పెళ్లి కుమారుడు మేనమామ తోడు పెళ్లి కొడుకుని ఆశీర్వదిస్తూ 1116. అన్ని నాకు అక్కర్లేదు, 15 మందిలే కావాలి నాకు. ఏమన్నా గురుగారు మీరేం చదివిస్తున్నారా? రింగ్ అండి. ఒరేయ్, బంగారం లాంటి ఇప్పుడు వద్దు, లోపల పెట్టండి. ఏం పర్లేదు ఉండండి. మీరు ఎందుకు అలా కంగారు పడతారు? నాయలకేరా? ఆ. పెట్టు. అప్ప, పడతది పెట్టు. అప్ప, తొయ్యిరా లోపలికి. ఎక్కట్లేదండి. ఎంత తొయ్యి? ఎక్కట్లేదు. మా బావ జనాలకు అనుకున్న రింగ్ కూడా ఎక్కట్లేదా? ఈ రింగ్ అంటే గుంతుకొచ్చింది. ఆ బిందెలు తెచ్చి తగలెడితే రింగు ఆట ఆడిపిద్దాం. రింగ్ ఆట అంటే బిందు ముందు ఎట్టండి. రింగ్ ఆట నా రింగ్ తీయించండి. తీయించండి. మళ్ళీ ఎక్కువ పెట్టకూడదు. మంత్రి గారు మీరు కన్ఫ్యూజ్ అవుతారు. ఎలా తండ్రి చెప్తాను. ఏది కూడా నువ్వు తీసుకున్నావు. నేను ఆడిస్తానండి. అన్ని పంతులు గారి మీద వేసేస్తే అలాగా మీరు. ఓకే ఆడండి. పెట్టు. రింగ్ ఎదురా దొరకలేదా? ఇప్పుడు ఈడు వంతు. దొరికింది. దొరికిందా? అది ఆ. వీడికి బంగారం వల్ల దొరికిందిరా. వీడికి వేసాను దొరికింది. నీకు వేయలేదు దొరకలేదు. పంతులు గారు ముహూర్తం టైం అవుతుంది సార్. స్మాష్ 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 తాలిపొట్టు తీసుకొని ఆయన కడదు కానీ. ముందుకు వస్తున్నారేంటి? ఇది మా ఓడి తాలి. తోడు పెళ్లి కూడా తాళి ఉండదురా. ఉండాలంతే. కొత్త ట్రెండ్, కొత్త పద్ధతి. తోడు పెళ్లి కూడా అన్ని ఉండాలంటే. మరి నా తాళేరా? నువ్వు వెళ్ళి తెచ్చుకోవా? మమ్మల్ని అడుగుతావేంటి? పంతులు 2 నిమిషాలు నా రూమ్ లో ఇంకో తాళం తీసుకుని వచ్చేస్తాను. ఆగండి. నాయనా సమయం దగ్గర పడింది. ఆ. కానీ దగ్గర పడుతుందంటే వేసేయ్. ఆకాశం దిగి వచ్చి మబ్బులతో. ఒరే తాడిమట్ట, నువ్వు ఎక్కడి నుంచి దిగి వచ్చినా ఇంకా కుదరదు. ఇక్కడ కట్టేశాడు మా ఓడు. ఆడితో కట్టించేవట్లా నువ్వు? తోడు పెళ్లి కొడుకు అధికారం ఉందండి. నన్ను ఏం చేయమంటావు? అప్పగింతలు చేసేయి. రే పైకి లేకు ముడతా. అవ్వక పిల్ల అవ్వదు అనుకున్నాను. ఎట్టగాలకు అయ్యింది. జాగ్రత్తగా ఎవరైనా కారు తాళం వెళ్ళగి వెళ్ళి అన్ని ముందుకు వెళ్ళరండి శుభ్రంగా. పదండి. ఏమండి కారు ఇచ్చేసారు కదండి, ఏం చేస్తారు? ఈఎంఐలు కట్టడానికి ఆటలు కట్టడానికి నువ్వు ఉన్నావు కదరా, నువ్వు చూసుకుంటా. నా దగ్గర తీసుకొచ్చి దానికి పెళ్లి చేసి పంపిస్తావా? ఒకటి పళ్ళు ఇంకో పెళ్లి ఉంది మా ఊరికి. ఈ అబ్బరే! అయ్యా ఏంటిది మనో గారు? మీరు చెప్పాలి. సన్మానంలో దండ వేయించుకున్నంత ఈజీగా అయిపోయింది అది. బాగుంది, కొత్త కాన్సెప్ట్. పంతులు గారు, వాసు, అశోక్ ఫెంటాస్టిక్. అందరికీ ఇంపార్టెన్స్ ఇచ్చారు. వెరీ గుడ్. రోజా గారు ఇందుకేనేమో తోడి పెళ్లి కొడుకుని చిన్న పిల్లల్ని కూర్చోబెట్టేది, అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ చిన్నోళ్ళు కూర్చోబెట్టేది ఇలాంటి రిస్క్లు వస్తాయని ఇప్పుడు అర్థమైంది నాకు. బాగుంది రాఘవ్ గారు, కాన్సెప్ట్ కొత్తగా అనిపించింది. అండ్ అశోక్ నాకు ఇది కూడా బాగా వర్కౌట్ అవుతుంది. గ్యాప్ దొరికితే వచ్చేస్తున్నాడు అశోక్. అసలు చాలా సరదాగా అనిపించింది.